నమస్కారం. ఎలా ఉన్నారు? చెప్పండి. సో సార్, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రణయ్ అమృత హత్య కేసుకి సంబంధించి నల్గొండ జిల్లా కోర్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. అవును. అసలు ఈ జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది? ఏం జరగబోతుంది ఇక మీదట? దీనిలో జనరల్గా ఇది జడ్జిమెంట్ కాపీ అండి. జనరల్గా మొన్న కోర్టులో ఏదైతే ఈ ప్రణయ్ హత్య జరిగినప్పుడు దానిలో ఒక 8 మంది అక్యూజ్డ్ ఉన్నారండి. దాంట్లో ఫస్ట్ వన్ ఎవరు, ఈ అమ్మాయి వల్ల అమృత వాళ్ళ ఫాదర్. అతను చనిపోయారు కాబట్టి అప్డేట్ అయిపోయారు. తర్వాత A2 వచ్చేసండి, ఇతను బీహారీ క్రిమినల్ యాక్చువల్గా జనరల్గా ఇతను సుభాష్ కుమార్ శర్మ అని. ఇతను ఏంటంటే ఫస్ట్ అతని మీద మెడ మీద ఈ కత్తితో దాడి చేయడం అనేది జరిగింది కాబట్టి అతనికి అంటిల్ డెత్, చనిపోయేంత వరకు ఉరిశిక్ష వేయాలని చెప్పిండ్రండి. తర్వాత వచ్చేసి A3 to A8 మిగతా అక్యూజ్డ్ ఎవరైతే వీళ్ళకి సహాయం చేసినారో, అంటే ఒక క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఉన్నప్పుడు, అంటే ఒక మర్డర్ జరగడానికి దానికి సహకరించి దానికి తోడ్పాటు అందించిన వాళ్ళందరినీ అబెట్మెంట్ కింద వీళ్ళని ఏం చేసిండ్రంటే వీళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష అండి, అంటే లైఫ్ క్యాపిటల్ పనిష్మెంట్, వీళ్ళకు చనిపోయేంత వరకు జైల్లోనే ఉంచాలని వీళ్ళకి ఇచ్చినారు. ఇందులో మెయిన్గా ఏంటంటే వీళ్ళంతా A3 to A8 వీళ్ళంతా ఎక్కడ అంటే ఈ రెసిడెంట్ ఆఫ్ మిర్యాలగూడ టౌన్ అండి. వీళ్ళంతా సహకరించినారు ఆ మర్డర్ జరగడానికి. కాబట్టి వీళ్ళకు జీవితాంతం జైల్లోనే ఉండాలని శిక్ష ఇచ్చినారండి. ఇది అండర్ సెక్షన్ 302, 109 IPC ప్రకారం, రెడ్ విత్ 34 సెక్షన్స్ ప్రకారం వీళ్ళకి లైఫ్ కన్విక్ట్ అయిందండి. కేసు అనేది కన్విక్ట్ అయింది అంటారు అన్నట్టు. కన్విక్ట్ అంటే గిల్టీ ఫీలింగ్ ఉందా లేదా, అంటే ఇందులో తప్పు జరిగినట్టు వీళ్ళను నిర్దోషులుగా యాజ్ పర్ ద ప్రాసిక్యూషన్ అందులో సాక్షులను విచారించిన తర్వాత జడ్జి గారు 1-2 సార్లు విచారించిన తర్వాత ప్రతి దాన్ని చెక్ చేసి వీళ్ళు నిజంగానే హత్య చేశారా, వీళ్ళతో పాత్ర ఉందా లేదా అని విచారించిన తర్వాత ఇటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.